చనిపోయిన వ్యక్తి 3 రోజుల తర్వాత తిరిగి వస్తే ఎలా ఉంటుంది? 2025 ఆంధ్రప్రదేశ్. ఒక గ్రామంలో బత్తయ్య అనే వ్యక్తి ఉండేవాడు. తను నైట్ అయితే చాలు తన రూమ్లో ఆ కాలం నాటి రేడియోని ఆన్ చేసుకొని పాటలు వింటూ నిద్రపోయేవాడు. తనకి ఆ రేడియో అంటే చాలా ఇష్టం. ఇలా ఒకరోజు ఆయన మరణించాడు. ఆయన శవాన్ని ఒక శ్మశానంలో సమాధి చేస్తారు. ఇలా 3 రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక రాత్రి మంచి నిద్రలో ఉండగా సడన్గా బత్తయ్య రూమ్లో ఆ రేడియో ఆన్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. వాళ్ళ కొడుకు వెళ్ళి రేడియోని ఆఫ్ చేసినా మళ్ళీ ఆన్ అవుతూ వచ్చింది. వీళ్ళకి ఏదో అనుమానం వచ్చి నెక్స్ట్ డే ఒక పూజారిని కలిసి జరిగిందంతా చెప్తారు. అప్పుడే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెద్ద షాక్ ఎదురైంది. ఎస్, ఆ రేడియోని ఆన్ చేస్తుంది బత్తయ్య ఆత్మే. ఆ పూజారి వీళ్ళతో ఆయనకి ఇష్టమైన ఆ రేడియోని ఆయన సమాధి ముందరే కాల్ చేయండి అని చెప్తాడు. ఇంక వెంటనే ఆ రేడియోని తీసుకెళ్ళి బత్తయ్య సమాధి ముందే కాల్ చేస్తారు. దాంతో ఆయన ఆత్మకి శాంతి జరిగిందని అనుకుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన సమాధిలో నుండి మళ్ళీ రేడియో సౌండ్స్ వినిపించాయి.